హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అయితే ఈరోజు అయితే వైశ్యకు 10th క్లాస్ స్టార్ట్ అయింది కదా. 10th క్లాస్ స్టార్ట్ అయింది కాబట్టి కొత్తది బ్యాగు ప్లస్ బుక్స్ ఇట్లా కొనాలి. వాళ్ళకి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అయితే మీ అందరికీ ఒక క్వశ్చన్ చెప్పాలి ఫ్రెండ్స్. ఒక రోజు ఉంది వైశ్యది బ్యాగ్ చినిగిపోతే కొత్త బ్యాగ్ ఇప్పించామని చెప్పేసి మన సబ్స్క్రైబర్ పద్మిని సిస్టర్ 500 అయితే సూపర్ థ్యాంక్స్ చేసిండ్రు. సిస్టర్, మీరు 500 సూపర్ థ్యాంక్స్ చేసిండ్రు కదా, మీరు మీ అమౌంట్ యాడ్ చేసి ఇప్పుడు వైశ్యకి అయితే బ్యాగ్ తీసుకుందా. అదైతే నాకు ఎప్పటికీ గుర్తుగా ఉండిపోతా సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాంట్లోనే మీరు ఇచ్చిన 500తో ఇంకా కొన్ని డబ్బులు ఏమంటే యాడ్ చేసి ఇంకా మంచి బ్యాగ్ తెచ్చుకుంటా. మీరు పంపించిన 500కి ఇంకా మిగతా కలిపి మీకు గుర్తుగా అయితే వైశ్యకి అయితే కొత్త బ్యాగ్ ఇప్పిస్తున్నాను. ఎందుకంటే ఇంకా బ్యాగ్ ఉన్నంత వరకు అయితే గుర్తుండిపోతుంది. మీ అమౌంట్తో తీసుకుంది కాబట్టి చాలా థ్యాంక్స్ సిస్టర్. వైశ్యకి అయితే బాగా గుర్తుకుండిపోతుంది. ఒకసారి అయితే చెప్పు, పద్మిని సిస్టర్ పేరు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడైతే బయలుదేరదాము. వైశ్యకు బ్యాగు ప్లస్ బుక్స్ ఇంకా పెన్నులు ఏమేమో లిస్ట్ ఉంది. సరే తీసుకుందాం వెళ్ళి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము నా బుక్స్ అండ్ బ్యాగ్స్ తీసుకోవడానికి అయితే బయలుదేరినాం అనమాట. ట్యాంక్ బండ్ మీ నుంచి పోతున్నాం. మనం లాస్ట్ టైం బోటింగ్కి వెళ్ళినాం కదా, అదే లాస్ట్ టైం. ఎక్కువ అయితే అందరు వాకింగ్కి వస్తారు ఈవినింగ్ పూట. ఇది భలే ఉంది కదా మొత్తం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్యాగ్ కొనడానికి అయితే వచ్చినాం కదా. వైశ్య అయితే చూస్తుంది, కాకపోతే కొంచెం క్వాలిటీ బ్యాగ్ ఉండేటట్లు చూస్తున్నాము. బుక్స్ ఎక్కువ ఉంటాయి కదా. వైశ్య అయితే చూస్తుంది. ఇప్పటికి 4-5 బ్యాగ్స్ అయినాయి, కాకపోతే కలర్ నచ్చట్లేదంట. ఏదమ్మా ఈ మోడలా? ఈ మోడల్ అయితే చూస్తుంది. బుక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మంచిది తీసుకోవడమే బెటరు. మళ్ళీ చినిగిపోయినానుకో మళ్ళీ మధ్యలో కొనాలంటే ఇబ్బంది కదా. నీ ఇష్టం, నీకు కలర్ నచ్చింది తీసుకో. ఫ్రెండ్స్, బ్యాగ్ అయితే పర్చేజ్ చేసినాం. ఒకసారి చూపించమ్మా. 400 పడ్డది ఫ్రెండ్స్. ఇది వాళ్ళు చెప్పడం 700 అయిపోయింది, కానీ 400 తీసుకున్నాము. కానీ స్టిచ్చింగ్స్ వేపియాలంట, మళ్ళీ కుట్లు వేపియాలంట దీనికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని ఫ్రూట్ షాప్సే ఉన్నాయి చూడండి. రంజాన్ కాబట్టి మ్యాక్సిమం అందరు ఫ్రూట్స్ తింటారు, ఎందుకంటే రోజా ఉంటారు కాబట్టి. సో ఇక్కడ లైన్లో మొత్తం ఫుట్పాత్ మీద అన్ని ఫ్రూట్సే ఉంటాయి మ్యాక్సిమం. అండ్ ఇట్స్ ఏది డాడీ ఇది ఏరియా? బస్ స్టాండ్ ఏరియా ఇది. నేను బయటికి రాక అన్నీ మర్చిపోతున్నా మహబూబ్ నగర్లోనే. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టిర్రు అనమాట. మొత్తం యాడ్సే వస్తాయి, ఏం రావు. యాక్చువల్లీ ఇక్కడ కప్పుది ఉంది కానీ వాటర్ది రావాలి, వాటర్ రావట్లేదు ఇప్పుడు. అబ్బా, సినిమానా? అయితే నేను బైక్ మీద ఈయన కూర్చొని మొత్తం సినిమా మొత్తం చూసి ఇంటికి పోతా. అదే వేయాలి డాడీ, పుష్ప. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే వేయాలి డాడీ, పుష్ప. సాంగ్స్ అన్నా పెట్టాలి, బాగుంటుంది. లేదంటే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మమ్మీ షాప్ కాడికి వెళ్తున్నాం అనమాట. ఒకసారి టెంకాయ అడుగుదాము, తాగడానికి కొడుతుందో లేదో చూద్దాం. అమ్మా 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 అమ్మా, ఒక టెంకాయ కొట్టండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఒక టెంకాయ కొట్టండి. ఎంత? కొట్టండి. మంచి కొబ్బరి ఉండాలి. బ్యాగ్ మమ్మీ, కొబ్బరి ఉండేది కొట్టు. స్ట్రా లేదా? 40 అంట. ఎంత మరి? ఏం లేదు, ఇష్టం 10 రూపీస్కి. నేనైతే మమ్మీ షాప్ కాడికి వచ్చిన, ఇంకా బుక్స్ తీసుకోలేదు. బాగుంది. చూడండి ఎట్లా తాగుతుంది. ఆడ ఇంటి దగ్గర నానిగాడు ఉన్నాడు, అక్షయ్ ఉన్నాడు. అవును, వాళ్ళకి ఎలా అని చెప్పేసి ఆలోచనే లేదు. కొబ్బరి తీపించుకో, బాగుంటుంది.
మా బావనేమో సీరియస్గా ఫోన్ చూస్తున్నాడు. ఫోన్ చూడట్లేదు, గేమ్ ఆడుతున్నాడు. బాగా తిన్నావు లేదా బా? బయట ఏమో కొబ్బరి ఎంజాయ్ చేస్తుంది. కొబ్బరి బొండంలోది కొబ్బరి బాగా టేస్టీగా ఉంటుంది. వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు పోయేటప్పుడు హరీస్ కావాలంట, అడుగుతుంది. ఇప్పుడు కొబ్బరి తింటే హరీస్ ఎట్లా తింటావు? ఓ స్పేగా పడుతుందంట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము. మా అక్షయ్ అయితే ముఖం మార్చింది, ఎందుకంటే అన్ని పౌచెస్, బ్యాగ్, బుక్స్ అన్నీ ఆమెకేనా అని చెప్పేసి. ఇదిగోండి. సో నెక్స్ట్ ఇద్దరు బ్యాగ్స్ అనుకున్నారు, నాకు కొనిపించాలి. నెక్స్ట్ టైం ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, మీకు ఫైనల్ ఎగ్జామ్స్ తర్వాత సమ్మర్ హాలిడేస్ తర్వాత తెచ్చుకున్నాము. ఇద్దరం కొనుక్కుందాం పోవచ్చు అని చెప్పినావు. అంటే ఇంకా మళ్ళీ ఎవరు చెప్పండి, దానికి సపరేట్ దీనికి సపరేట్ అని ఒకటేసారి తీసేసుకున్నాం. అండ్ ఆల్సో ఇవి నా బుక్స్ లేపు. సో ఇవి నా బుక్స్ అనమాట. ఈసారి చాలా తక్కువ అయిపోయినాయి, ఎందుకంటే క్లాసెస్ ముందే స్టార్ట్ అయినందుకు నేను అన్నీ రోజు 2 టెక్స్ట్ బుక్స్ అండ్ ఒక గైడ్ అట్లా తీసుకున్నా. అండ్ ఇంగ్లీష్ మెటీరియల్ తీసుకున్నా. అండ్ అట్లే హరీస్ కూడా తీసుకొని వచ్చినాం, రంజాన్ కదా. సో నాకైతే చాలా ఇష్టం హరీస్ అంటే. సో ఇప్పుడు తినాలి ఇది. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడైతే హరీస్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీసుకున్నాం. ఈ బుడ్డ ఉంది కదా, ఇంకా ఇది తింటే అన్నం తినమేమో. ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా. ఇంత గట్టిగా వేసిండు అని, మంచి కొత్తిమీర అన్నీ వేసేసిండు. అండ్ ఆల్సో వి లవ్ లెమన్. అబ్బా, లెమన్ లేకుండా చికెన్ కానీ నాన్ వెజ్ కానీ ఏం తినం. నేను మా తమ్ముడు ముగ్గురం. తీయ వస్తుంది ఆల్రెడీ, దీంట్లో కొంచెం వేసిండు కదా, తర్వాత వేసుకుంటాం. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సూపర్ ఉంది, మంచిగా బొక్కలు కూడా వేసినట్టున్నారు, నోటికి తగులుతున్నాయి. ఎట్లుంది? బాదము జీడిపప్పు వేసిర్రు, బాదము జీడిపప్పు వేసిర్రు. బాగుంది. టేస్ట్ చేస్తా ఆల్రెడీ. బాగుంది. మేము చికెన్ హరీసే తింటాం, మటన్ తినాం. రంజాన్ కదా, రంజాన్ స్పెషల్ అనుకుంటా. మీరు ఎవరెవరు తిన్నారో కామెంట్ చేయండి. ఏంటి మమ్మీ ఎవడీడు? చాలా రోజుల నుంచి అనుకుంటున్నా హరీస్ తినాలి అని, ఈరోజు కుదిరింది. సో ఫ్రెండ్స్, మా తమ్మునికి అయితే సాలంట, అది తీసేసి ఇగోండి మా డాడీకి ఇచ్చేసిండు. ఆయనకి మా వాళ్ళ మమ్మీ చేసిన పప్పే బాగా నచ్చిందంట, ఆ పప్పుతో అన్నం తింటున్నాడు, మేము హరీస్ తింటున్నాం. నేను ఇలాంటి వాటికి న్యాయం చేస్తా అబ్బా, అట్లా విడిచిపెట్టాను, నాకు ఇష్టం ఉండదు అట్లా. మీకు ఎందుకు నచ్చలేదురా? దానికి నచ్చలేదంట ఇది. అక్షయ బాగుందా? కానీ మా అక్షయ ముఖం మాడిపోయింది నాకు ఇవన్నీ ఇప్పించిరని కదా. నెక్స్ట్ టైం ఇప్పిస్తాడంట డాడీ. నేను వద్దని చెప్తావా? ఇన్ని బుక్స్ నావి, తిన్నాక మీకు మంచిగా చూపిస్తాను. నా బ్యాగ్ టూరు, నా బుక్స్ టూరు అన్నీ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఇంకా ఇవన్నీ అయితే కొనేసిన. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ పద్మిని సిస్టర్, మీరు ఇచ్చిన 500 సూపర్ స్టిక్కర్తో నేను ఈ బ్యాగ్ తీసుకున్నా. ఈ బ్యాగ్ అయితే 400 కదండి, 400 పడ్డది. అండ్ మళ్ళీ బుక్స్ అయితే 1030 హెవీగా ఉంటాయి కదా బుక్స్, సో అందుకే ఒకటేసారి బ్యాగ్ కూడా గట్టిగా స్టిచ్చెస్ చేపించుకుందామని 500 అడిగిండు, కానీ 100 రూపీస్లో స్టిచ్చింగ్ మొత్తం అయిపోయింది. సో మీరు ఇచ్చిన 500తో అయితే ఈ మంచి బ్యాగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సూపర్ స్టిక్కర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్, సూపర్ స్టిక్కర్ చేసినందుకు. నేనైతే 10th మొత్తం యూజ్ చేస్తాను దీన్ని పోకుండా. అండ్ మీ గుర్తుగా అయితే ఇది ఎప్పటికి ఉండిపోతుంది నాతో. అండ్ ఇదైతే బ్యాగ్, అండ్ ఇవి నా బుక్స్, 10th బుక్స్. ఇప్పుడు చూడాలి ఒక్కొక్కటి. దీనిలో ఏదో ఎక్స్ట్రా బుక్ వచ్చింది, నేను అప్పుడు ఆడ చూద్దాం అనుకున్నా అని చూడలేదు. 2 వచ్చినాయివే ఎక్స్ట్రా. ఏంలో ఒకటే.
అదేనే ఎక్స్ట్రా వచ్చింది. ఇవైతే చిన్న నోట్బుక్స్ తీసుకున్నా, గ్రామర్కి వాటికి వస్తాయని. ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి. ఇవి 300 పేజెస్వి. 3యా? ఇవి 300. ఇంక ఇవి టెస్ట్. ఇది వచ్చేసి గైడ్ అనమాట, ఇంగ్లీష్ గ్రామర్ కోసం. అండ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, సోషల్, ఫిజిక్స్ అండ్ ఇట్స్ తెలుగు. ఇది ఎక్స్ట్రా బుక్ వచ్చింది. ఇది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంట. వామో ఇదేంది ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 29. ఆవుడా, ఇంతగానో మన ఎక్స్ట్రా బుక్ వచ్చింది ఇది. అండ్ హిందీ మ్యాథ్స్ బుక్. వామో ఇంత ఉంది ఇంద్రా నాయన. ఇది మొత్తం ప్రాక్టీస్ చేయాలంటే నేను చచ్చిపోతా. ఇంకా ఇంత లాముంది చూడండి. బయాలజీ, మ్యాథ్స్ అయితే ఆవిడ ఇంత లాంగ్ బుక్. అండ్ ఫైనలీ ఇది నా పౌచ్. అక్షయ్ ఫుల్ జెలస్ ఫీల్ అవుతుంది ఇది నేను తీసుకున్నందుకు, ఆమెకు కూడా కావాలి అని. సో ఇవన్నీ నా బుక్స్. ఇప్పుడు ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి నేను బ్యాగ్లో, అన్ని వెయిట్ కాకుండా. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగు, షాపింగ్ బ్లాగు ప్లస్ వీళ్ళ వైశ్యుడి బుక్స్ బ్లాగు. కాకపోతే వన్స్ అగైన్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మిని సిస్టర్. ఎందుకంటే మీకు గుర్తుగా అయితే కొన్నాము బ్యాగు. వైశ్యు అంటే వాడినంత వరకు అయితే మన సబ్స్క్రైబర్ ఫస్ట్ గిఫ్ట్ అన్నమాట ఇది. మన సబ్స్క్రైబర్ మన మీద ఉన్న ప్రేమతో పంపించిన దాని అమౌంట్తో కొన్న ఐటెం కాబట్టి ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. మాకు ఇట్లా ప్రౌడ్గా ఉంటుంది మమ్మల్ని సపోర్ట్ చేసే మా సబ్స్క్రైబరు పంపించిన గిఫ్ట్ అని చెప్పేసి. చాలా చాలా థ్యాంక్స్ అసలు. ఎందుకంటే ఇది వస్తువు రూపంలో గుర్తుండిపోతుంది కదా, చూసిన ప్రతిసారి మీరే గుర్తుకొస్తారు. అందుకని మాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వైశ్యకు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. డాడీ చెప్పంగానే నేనైతే షాక్. అవునా నిజమా అని. ఏదో వీడియోలో నా బ్యాగ్ చినిగిపోయిందని చూపించాను. సో సిస్టర్ అది చూసి 500 సూపర్ స్టిక్కర్ చేసింది. సో సిస్టర్ గుర్తుగా నేను బ్యాగ్ తీసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. రేపు మీ క్లాస్లో చెప్పేసి అందరికీ చెప్తా, మా ఫ్రెండ్స్ అందరికి చెప్తా మా సబ్స్క్రైబర్ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ మంచి బ్లాగ్తో కలుద్దాము. బాయ్.